అదో అపురూప కట్టడం, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఆలయం, జీవకళ ఉట్టిపడే శిల్పాలు, సందర్శకుల మదిని దోచే అద్భుత కళాఖండాలకు నిలయం రామప్ప ఆలయం. కాకతీయుల అద్భుత శిల్ప సంపదకు దర్పణం. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆ అపురూప కట్టడం నిర్మించి 800 సంవత్సరాలు పూర్తవుతోంది. నేటికి ఆకట్టుకునే శిల్పాలు, అంతుచిక్కని సాంకేతిక పరిజ్ఞానం ఆలయ సొంతం. కాకతీయుల శిల్ప సౌందర్యానికి, రామప్ప కట్టడానికి 8 ఏళ్ల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంలా ఆలయం ఇప్పటికీ ఓ అద్భుతమే. తెలుగు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కాకతీయులది. ప్రజలే ప్రభువులుగా జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో నిలిచారు. గులుసుకట్టు చెరువులు తవ్వించి కరువును పారదొరలేరు. రామప్ప 1000 స్తంభాల లాంటి ఆలయాలు నిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. అంతటి మహనీయుల చరిత్ర నేటికి ఓ అద్భుతమే. కాకతీయుల ఉత్సవాల నేపథ్యంలో కాకతీయుల వైభవం, రామప్ప విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1203లో గణపతి దేవుని ఆస్థానంలో రేచర్ల రుద్రుడు అనే సైన్యాధిపతి నిర్మించారు. 45 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ఆలయ నిర్మాణం సాగింది. నిజానికది శివాలయమే అయినా రామప్ప అనే శిల్పి తన కళా నైపుణ్యంతో చెక్కిన శిల్పాలతో శిల్పి పేరుతోనే రామప్ప ప్రసిద్ధి పొందింది. రామప్ప ఆలయంలోకి అడుగు పెట్టగానే జీవకళ ఉట్టిపడే శిల్పాలు స్వాగతం పలుకుతాయి. సందర్శకుల మదిని దోచే అద్భుత కళాఖండాలు ఆకట్టుకుంటాయి. వర్షాకాలంలో ఆకాశాన్నంటే పచ్చని కొండలు, తివాచీ పరిచినట్లుండే పరిసరాలు ఈ కట్టడానికి ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడుతుంటాయి. రామప్ప ఆలయంలోని ఒక్కో శిల్పం దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది. స్తంభాలు, దూలాలపై రామాయణం, ఇతర పౌరాణిక ఇతిహాసాల్ని తెలిపే శిల్పాలు కట్టిపడేస్తాయి. వేళ్లతో మీటితే సప్తస్వరాల్ని పలికే శిల్పాల ద్వారా రామప్ప దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆలయానికి 3 ద్వారాలుంటాయి. సో ప్రతి ద్వారానికి 4 చొప్పున మొత్తము 12 స్త్రీమూర్తి విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని మదనికలు, సాలబంజికలు అని పిలుస్తారు. వీటిలో ఒక్కొక్క దానిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. రాయిలో సరిగమలు పలికే ఒక స్తంభం కనిపిస్తుంది ద్వారం దగ్గర. వాటిని కొడుతుంటే సౌండ్స్ డిఫరెంట్గా వస్తాయి. అలాగే ఇక్కడ 3 మనుషులకి శిల్పి 4 కాళ్లతో చెక్కడం జరిగింది. మనం ఎటువైపు చూసినా కూడా ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉండేటట్టుగా శిల్పి ఎంతో నైపుణ్యతతో చెక్కడం జరిగింది. మీరు ఇంకో స్తంభంలో చూసినట్టయితే చిన్న సూది బట్టే అంత రంధ్రాలు. సో రాతిలో ఆ రోజుల్లో ఎటువంటి మిషన్స్ అనేటివి లేకున్నా కూడా రాతిలో చిన్న సూది బట్టే రంధ్రాలు, సో 13 రంధ్రాలు చేయడం జరిగింది. గణపతి దేవుని తండ్రి రుద్రదేవుడు రామప్పలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అతని పేరుతో ముందు రుద్రేశ్వర ఆలయంగా పిలిచేవారు. రామప్ప శిల్పి గొప్పతనం, నైపుణ్యం తరువాత ఆలయాన్ని రామప్పగా పిలుస్తున్నారు. ఇలాంటి శిల్ప సౌందర్యం ప్రపంచంలో మరెక్కడా లేదని కళాప్రియులు కొనియాడుతారు. ఈ రామప్ప టెంపుల్కి వచ్చినట్లయితే మొదటి నుంచి కూడా కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీని అడాప్ట్ చేశారు. అంటే ఎక్కడైతే వాళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారో అక్కడ సుమారుగా 40 మీటర్ బై 40 మీటర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఒక 3 to 4 మీటర్స్ డెప్త్ వరకు అక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా కంప్లీట్గా తవ్వి తీసేసి అందులో శాండ్ని ఫిలప్ చేస్తారు. ఆ శాండ్ని ఫిలప్ చేసి దానిని బాగా కన్సాలిడేట్ చేసి దానిపైన ప్రదక్షిణ పద, అదేవిధంగా బేస్మెంటు, అదేవిధంగా కంప్లీట్ ఫ్లోర్ బీమ్స్, తర్వాత పిల్లర్స్, తర్వాత రూఫ్ బీమ్స్, తర్వాత సూపర్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అవి ఇప్పటికీ కూడా ఆఫ్టర్ 1000 years అవి సజీవంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణకే కాక యావత్ ఆంధ్రదేశంలో ప్రసిద్ధిగాంచిన రామప్పకు సరిగ్గా 2013 నవంబర్ నాటికి 800 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది.
ఈ నెల 24 నుంచి ఏడాది పాటు జరిపించేలా రంగం సిద్ధం చేశారు. ఉత్సవాలు ఎలా నిర్వహించాలనే అంశంపై సరైన ప్రణాళిక, నిధులలేమీ కారణంగా ఉత్సవాల్ని అకస్మాత్తుగా డిసెంబర్ 21కి వాయిదా వేశారు. ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయించి ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తే వారసత్వ సంపద భావితరాలకు అందే అవకాశముందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఆర్భాటం చేస్తే వారసత్వ సంపద కలగా మిగిలిపోనుంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి ప్రారంభం కావాల్సినటువంటి ఉత్సవాలను కేవలం వరంగల్ స్థాయిలోనే ఉత్సవాలను ప్రారంభిస్తాం, అది 3 రోజులే ప్రారంభిస్తామని చెప్పేసి అధికార గణం సెలవు ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భాల్లో గతంలో మనం ఏ ప్రతిపాదనలు చేశామో దానివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నటువంటి ఉత్సవాలను ఈరోజు నిరుత్సాహంగా ప్రజలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కొంత నిర్లక్ష్య ధోరణి అనేది మనకు కనబడుతున్నది. అధికారులు ఎన్ని సమీక్షా సమావేశాలు చేసినా కనీసం 30 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక లేని పక్షంలో ఉత్సవాల నిర్వహణ అనేది జరగదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకతీయ ఉత్సవాలకి ప్రభుత్వం 6 కోట్లని చెప్పి కేవలం 25 లక్షల నిధులు మాత్రమే విడుదల చేయడమైంది. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి గారు మొట్టమొదటి సంతకం కాకతీయ ఉత్సవాలకి సంతకం చేశారని చాలా సంతోషం. కానీ దానికి కావాల్సిన నిధులు వెంటనే విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకతీయ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కావాల్సిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. కాకతీయుల శిల్పకళకు దర్పం పట్టే రామప్ప ఆలయం ప్రస్తుతం శిథిల దశకు చేరుకుంది.